గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సో ఈ రోజు ఏంటంటే ఒక పర్సంటేజ్ అనే టాపిక్ సంబంధించి దీంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ పర్సంటేజ్ అనే టాపిక్ అనేది పర్ఫెక్ట్గా మీకు రావాలంటే ఫస్ట్ ఈ పర్సంటేజ్లో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ వాల్యూస్ మీరు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంటే మీన్స్ 37.5 ఉంది. సో దీని వాల్యూ 3/8 అని లేదా 12.5 ఉంది, ఇది 1/8 అని. సో ఇట్లాంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో ఫ్రాక్షన్ టు పర్సంటేజ్, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ అనే విషయం తెలవాలి. దీని తర్వాత ఈ పర్సంటేజ్ అనే టాపిక్లో ఏదైనా ఒక ఫ్రాక్షన్ మీన్స్ 3/8 అని ఉంది. సో ఈ ఫ్రాక్షన్ని నువ్వు పర్సంటేజ్లకు చెప్పాలి. సో పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4/5 ఉంది, దీని పర్సంటేజ్లో చెప్పాలి అన్నప్పుడు సో దీన్ని ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయాలి. సో 5 1s 5, 5 2s. సో 4 × 20 ఎంత? 80. సో 4/5 అంటే 80% అన్నట్టు. ఈ 80% అనేది ఉంది. సో ఈ 80%ని నువ్వు ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి, అంటే P/Q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. సో 80% ఉంది. సో ఏదైనా ఒక పర్సంటేజ్ వాల్యూ అనేది ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే దాన్ని బై 100 చేయాలి. సో ఏంది 80/100 చేస్తే 0 0 క్యాన్సల్, 2 4s 2 5s అంటే ఏమొచ్చింది? 4/5 వచ్చింది. ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే ఒక ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్లో నువ్వు పర్సంటేజ్లో చెప్పాలి అని అనుకుంటున్నావు. సో దాన్ని అప్పుడు ఏం చేస్తాం? ఇంటూ 100 చేస్తే అది 80% వచ్చింది. ఒక పర్సంటేజ్ అనేది ఉంది, దాన్ని నువ్వు ఫ్రాక్షన్లో చెప్పాలి. సో దాన్ని బై 100 చేస్తే 4/5 అని వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏంది? సో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్. ఒకవేళ ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్లో చెప్పాలి అని అంటే ఇంటూ 100, ఫ్రాక్షన్ పర్సంటేజ్ ఇచ్చి ఫ్రాక్షన్లో చెప్పాలంటే బై 100. దీని తర్వాత ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్ అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ అనేది 100 ఉండి 120కి ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతాడు. సో ఎంత ఇంక్రీజ్ అయింది అన్నప్పుడు ఎంత? సో 100 ఉన్నది 120 అయింది. సో 100 ఉన్నది 120 అయిందంటే 20 ఇంక్రీజ్ అయింది. సో దేని మీద? 100 మీద ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్, సో ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నా పర్సంటేజ్ డిక్రీజ్ అన్నా సో దాంట్లో న్యూమరేటర్లో ఇంక్రీజ్డ్ వాల్యూ, డిక్రీజ్డ్ వాల్యూ తీసుకుంటాం. సో అంటే ఏంది? ఇంక్రీజ్డ్ వాల్యూ కాబట్టి 20 తీసుకున్నాం. సో దేనితో అయితే కంపారిజన్ చేస్తుంటాం అంటే డినామినేటర్ ఏది వస్తుంది? 100 తోటి కంపారిజన్ చేస్తుండా, 50 తోటి కంపారిజన్ చేస్తుంటా, దేనితో అయితే కంపారిజన్ చేస్తుంటా అది డినామినేటర్లో వస్తుంది. సో ఒక P/Q ఫామ్లో ఉంది, అంటే ఒక ఫ్రాక్షన్లో ఉంది, దీన్ని నువ్వు పర్సంటేజ్లో చెప్పాలి. సో ఇంటూ 100 చేస్తాం, ఈ 100 క్యాన్సల్. సో 20% అనేది ఇంక్రీజ్ అయింది. ఇది ఇంక్రీజ్డ్ పర్సంటేజ్. ఒకవేళ డిక్రీజ్డ్, సేమ్ డిక్రీజ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉంది, 100 ఉన్నది 20 డిక్రీజ్ అయింది. సో 20 డిక్రీజ్ అయితే ఎంత అయింది? 80 అయింది. సో ఎంత వాల్యూ డిక్రీజ్ అయింది? 20 డిక్రీజ్ అయింది. దేని మీద? సో 100 మీద. సో ఒక ఫ్రాక్షన్ని మళ్ళీ నువ్వు పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100 చేస్తే 0s 2 zeros క్యాన్సల్, ఎంత డిక్రీజ్ అయింది? 20% డిక్రీజ్. సింపుల్ పాయింట్ ఏంటంటే ఒక పర్సంటేజ్ ఇంక్రీజ్, పర్సంటేజ్ డిక్రీజ్డ్ అన్నాడు అనుకో, ఇంక్రీజ్డ్ వాల్యూ, డిక్రీజ్డ్ వాల్యూ న్యూమరేటర్ తీసుకుంటారు. సో దేనితో అయితే కంపారిజన్ చేస్తుంటే దాన్ని డినామినేటర్ తీసుకుంటారు. సో క్లియర్, పర్సంటేజ్ అనే టాపిక్ అనేది అర్థమెటిక్ మొత్తానికి చాలా ఒక బేసిక్స్ లాంటిది. ఈ టాపిక్ వస్తేనే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియోస్, సో ఇంకా దీనికి రిలేటెడ్ ఉన్న టాపిక్స్ మొత్తం ఈజీగా చేయొచ్చు. ఈ పర్సంటేజ్లో నువ్వు పర్ఫెక్ట్ చేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ టు అవన్నీ ఉన్నాయి, ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మొత్తం బై హార్ట్ చేయాలి. ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100, సో పర్సంటేజ్ రిమూవ్ చేయాలంటే బై 100. సో ఇక్కడికి క్లియర్గా వచ్చిన తర్వాత కొన్ని ఈ పర్సంటేజ్ అనే టాపిక్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. సో కొన్ని క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ అని కాదు, సో కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 12.75 అనేది ఈజ్ ఈక్వల్స్ టు 12.75% ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇది పర్సంటేజ్లో ఉంది. సో దీన్ని నువ్వేం చేయాలా? ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే 12.75, సో పాయింట్ తర్వాత డిజిట్ తర్వాత అంటే ఒక నెంబర్ అనేది ఉంది. సో దీన్ని P/Q ఫామ్లో నువ్వు చెప్పాలి అని అంటే డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని జీరోస్ డినామినేటర్లో తీసుకోవాలి. ఓకేనా? సో 12.75 బై 100 ఉంది, ఇది పర్సంటేజ్. సో పర్సంటేజ్ రిమూవ్ చేయాలి అంటే బై 100 మళ్ళీ వస్తుంది, అంటే 1275 100 ఇంటూ 100 తీసుకున్నాం. ఓకే కదా? సో ఇది మనం కట్ చేస్తే అయిపోతుంది. సో 1275 అంటే 125 టేబుల్ తోటి కట్ చేస్తే 25 5s 125. సో 125 అంటే రిమైండర్ ఎంత మిగిలింది? 25 1s. సో 25 4s అంటే 51/400 వచ్చింది. సో ఇది మనకి ఎన్నో ఆప్షన్ ఉంది? థర్డ్ ఆప్షన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే
ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ విత్ 44 గర్ల్స్ అండ్ ద రెస్ట్ 45% బాయ్స్. ఇక్కడ ఏమంటుండు సింపుల్గా, ఒక తరగతి గదిలో 44 మంది బాలికలు ఉండరట, మిగిలిన 45% మంది బాలురు ఉంటే తరగతి గదిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో ఈ క్వశ్చన్ మనకు 2019 ఎస్ఐలో వచ్చింది. సో ఫస్ట్ వాడు ఏమంటుండు, 44 మంది ఎవరు ఉండరట? సో 44 మెంబర్స్ గర్ల్స్ ఉండరు. సో 44 మెంబర్స్ గర్ల్స్ ఉండరు. ఈ విషయం పక్కన పెడితే అక్కడ పర్సంటేజ్ గురించి ఏంది, మిగిలిన 45% బాయ్స్. సో మిగిలిన 45% బాయ్స్. ఈ 45% ఎవరు? బాయ్స్. అంటే ఈ 55% రిమైనింగ్ 55% అనేది గర్ల్స్ అన్నట్టే కదా, ఓకేనా? సో 55% గర్ల్స్ ఉంటే వాళ్ళ యొక్క నెంబర్ ఎంత ఉంది? 44 ఉంది. మీకు క్లాస్ రూమ్ టోటల్ స్ట్రెంత్ కావాలనుకున్నప్పుడు సో 100% ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో 100% ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని సింపుల్ ఏంది, 100 × 44/55 చేయొచ్చు. సో ఇలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసేటప్పుడు 2 వేస్ ఉంటాయి. సో దీన్ని వర్టికల్ గా కట్ చేసుకోవచ్చు, హారిజంటల్ గా కట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో దీన్ని వర్టికల్ గా కట్ చేసుకోవచ్చు, ఇట్లా హారిజంటల్ కూడా కట్ చేసుకోవచ్చు. సో హారిజంటల్ గా మీన్స్ అంటే ఇప్పుడు ఎట్లా, 11 టేబుల్ తోటి ఉంది. సో 11 5s 11 4s, ఓకేనా? ఇది క్లియర్ ఉంది. సో 5 × 100. సో 5 అనేది 100 అయిందంటే ఇంటూ 20నే కదా జరిగింది. సో ఇక్కడ కూడా 4 × 20 చేయాలి. సో 4 × 20 చేస్తే ఏంది? 80. మన ఆన్సర్ ఏంది? 80 టోటల్ స్ట్రెంత్ అనేది. క్లియరా? అర్థమైందా? నితిన్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఎస్ అండ్ టీ ఇఫ్ ఎస్ ఈజ్ 75% ఆఫ్ టీ? వాడు ఏమంటాడు, ఎస్ అనేది టీలో 75% అయితే మరియు ఎస్ మరియు టీ మధ్య నిష్పత్తి. ఏం లేదు, ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీనిలో ఈ నెంబర్లో ఏలో బి, బిలో ఏ ఇట్లా అన్నప్పుడు ఏలో బి అన్నప్పుడు ఏ డినామినేటర్ వస్తుంది, బిలో ఏది అన్నప్పుడు బి డినామినేటర్ వస్తుంది. దేనిలో అని అంటుండో అది డినామినేటర్ వస్తుంది. సింపుల్ పాయింట్. సో వాడు ఏమంటుండో, ఎస్ అనేది టీలో 75%. సో ఎస్ అనేది టీలో 75% ఉందంట. సో ఇది 100% ఉన్నట్టే కదా, ఓకే కదా? సో ఎస్ అనేది టీలో 75%. క్లియర్? సో 25 టేబుల్ తోటి, సో 25 3s 25 4s. సో ఎస్ ఈస్ టు టీ ఈక్వల్ టు 3:4. క్లియరా? సో ఈ క్వశ్చన్ మనకు సిపిఓలో వచ్చిన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి అంటే మన మైండ్లో ఏంటంటే అర్థమెటిక్ అనగానే అన్ని, అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కొంతమంది ఏంటంటే అన్ని టఫ్ క్వశ్చన్స్, అన్ని ఈజీ క్వశ్చన్స్, లేదా అన్ని మీడియం క్వశ్చన్స్ కాదు. ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా వస్తుంటే కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని మీడియం క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని హార్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈజీ క్వశ్చన్స్ నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి. అర్థమైందా? సో యావరేజ్గా ఉన్న క్వశ్చన్స్ని సాధ్యమైనంత వరకు రైట్ అయ్యే క్వశ్చన్ చేయాలి, హార్డ్గా ఉన్న క్వశ్చన్స్ని ట్రై చేయాలి. అంతేగాని ఆ ఈజీ క్వశ్చన్స్ రావు, అంత నేను టఫ్గానే ప్రిపేర్ కావాలని మైండ్ సెట్ని మీరు ఉంచుకోకండి, ఓకేనా? ఫస్ట్ అర్థమెటిక్ మీరు పర్ఫెక్ట్ చేయాలంటే మీరు ఏం చేయండి అంటే 1 to 20 టేబుల్స్ నేర్చుకోండి ఫస్ట్. తర్వాత 1 to 30 స్క్వేర్స్ నేర్చుకోండి, 1 to 20 క్యూబ్స్ నేర్చుకోండి. సో ఇవి నేర్చుకున్న తర్వాత పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ 100% రావాలి. మనందరికీ 12th వరకు కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయేమో, సో 13th కానించి మిస్ అవుతుంటాయి. సో అవి పర్ఫెక్ట్ నేర్చుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అయిదాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2500 to 3000. ఫైండ్ ద ఇంక్రీజ్ పర్సంటేజ్. మీకు ఎలాగనే చెప్పిన నేను. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్, పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్డ్ అన్నప్పుడు సో దేనితో అయితే కంపారిజన్ చేస్తుంటో దాన్ని మనం తీసుకోవాలి, ఓకేనా? సో వాడు ఏమంటుండు, కొన్న ధర 2500 నుంచి ఇది 3000కి పోయిందట, ఓకేనా? సో దీని ఎంత ఇంక్రీజ్ అయింది? 500 అనేది ఇంక్రీజ్ అయింది. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్, పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్డ్. సింపుల్, పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ అన్నా డిక్రీజ్డ్ అన్నా ఏం లేదు. సో ఏ వాల్యూ అయితే డిఫరెంట్ ఉందో, అంటే డిఫరెన్స్, ఆ వాల్యూ యొక్క డిఫరెన్స్, అది తగ్గిందన్నా డిఫరెన్స్ తీసుకుంటాం, పెరిగిందన్నా డిఫరెన్స్ తీసుకుంటాం. ఎక్కడ? న్యూమరేటర్లో. సో డినామినేటర్లో ఏది తీసుకుంటాం? దేనితో అయితే కంపారిజన్ చేస్తుండో, ఇక్కడ దేనితో కంపారిజన్ చేస్తుండో 2500 తోటి కంపారిజన్ చేస్తుండో, అది డినామినేటర్ అవుతుంది. సో 2500. సో ఒక ఫ్రాక్షన్, దాని పర్సంటేజ్ కావాలి నీకు, ఇంటూ 100 చేస్తావు. 2 zeros క్యాన్సల్, 25 1s 25 2s, అంటే ఏమొచ్చింది నీకు? 20% అనేది వచ్చింది.
ఇట్లా వచ్చిన తర్వాత ఒకవేళ అంటే మీన్స్ ఇది మంచిగానే ఉంది, ఇక్కడ 500 అనేది సింపుల్గా ఉంది, ఓకే మీరు నేర్చుకుంటారు ఓకే. ఒకవేళ పెద్ద పెద్ద నెంబర్లు అంటే 3500 560 సో ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ రేషియో మెథడ్లో చేయాలి. అంటే 2500 సో ఇక్కడ 3000 అని ఉంది, ఇక్కడ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్, 5 5s 5 6s. మీరు చెప్పిన పర్సంటేజ్ వాల్యూస్ అనేది మీరు నేర్చుకుంటే సో 5 parts 6 parts ఏంటంటే ఎంత పెరిగింది 1 part, దేని మీద పెరిగింది 5 మీద. సో 1/5 అనేది మీరు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ వాల్యూస్ అనేది మీరు నేర్చుకుంటే 1/5 అనేది 20% అనేది మీకు ఆన్సర్ ఈజీగా తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద 10 kgs ఆఫ్ అడల్టరీ బియ్యంలో 4% రాళ్ళు మిగిలింది బియ్యం ఉన్నాయి, రాళ్లలో సగం తొలగించారు, ఇప్పుడు దాంట్లో ఉన్న రాళ్ల శాతం సుమారుగా అని అంటుండ్రు. సో ఇది మన రీసెంట్గా జరిగిన ఎస్ఐ పేపర్లో వచ్చింది, అంటే 2023లో జరిగిన ఎస్ఐ పేపర్లో వచ్చింది. అంటే మన దగ్గర మనం అంటే రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే నీ ప్రిపరేషన్ అప్రోచ్ అనేది ఖచ్చితంగా పీవైక్యూస్ని బేస్ చేసుకొని ఉండాలి. ఆ పీవైక్యూస్ కూడా ఏంటంటే 2011లో వచ్చిన ఎస్ఐ పేపర్ని పట్టుకొని ప్రిపేర్ అయితే కరెక్ట్ వే కాదు. 2023 ఎస్ఐ మెయిన్స్ పేపర్ ఏదైతే ఉందో దానికంటే ఒక 10% మోర్ ఉండాలి నీ ప్రిపరేషన్ అనేది. సో 2011లో అన్ని 1 word క్వశ్చన్స్ వచ్చినాయి. సో నేను ఇప్పుడు కూడా ప్రీవైక్యూసే కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా 1 word క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం కరెక్ట్ వే కాదు. సో మీ ప్రిపరేషను మొన్న ఎస్ఐ పేపర్ని చూసుకుంటే చాలా హైగా ఉంటే మాత్రమే గెట్ ఆన్ అవుతారు, ఎందుకంటే 130 140 స్కోర్స్ చాలా తక్కువ వచ్చినాయి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇంకా ఇప్పుడు మొన్న ఏదైతే స్టాండర్డ్ అయితే ఉందో సో ఆ స్టాండర్డ్కి మించి ప్రిపేర్ అయితేనే మీరు ఎస్ఐకి కరెక్ట్ ప్రిపరేషన్లో ఉన్నట్టు. సో మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఓవరాల్గా అన్ని పీవైక్యూస్ని బేస్ చేసుకొనే పీవైక్యూస్ ఆధారంగానే అవి కూడా రీసెంట్ క్వశ్చన్స్, వెరీ రీసెంట్ అప్డేటెడ్ కంటెంట్ తోటి మన మెటీరియల్ ప్రిపేర్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, 10 kgల కల్తీ బియ్యంలో సో 10 kgల కల్తీ బియ్యంలో ఎంత శాతం రాళ్ళు ఉన్నాయి అంటుండు. సో 4% రాళ్ళు ఉన్నాయి అన్నాడు. సో 4% రాళ్ళు ఉన్నాయి. సో 4% ఫైండ్ అవుట్ చేసినప్పుడు 10 kgల బియ్యాన్ని పర్సంటేజ్ అనేది కనుక్కోవాలనుకున్నప్పుడు వాల్యూ కనుక్కోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఏ వాల్యూస్ ఉంటే అదే వాల్యూస్ తీసుకోవాలి. కానీ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు నువ్వు ఏ వాల్యూ తీసుకున్నా నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 kg అనుకుంటున్నా, సో 100 kgలో నాకేంది 4 kgs రాళ్ళు ఉన్నాయి, అంటే 4 kgs రాళ్ళు ఉంటే బియ్యం ఎంత ఉన్నాయి 96 kg. సో ఈ రాళ్లలో సగం తొలగించినట్ట, అంటే 4 kgsలో సగం రాళ్ళు తొలగిస్తే ఇంకా రిమైనింగ్ ఏంది 2 kg ఉంది. సో 2 kg అనేది రాళ్ళు ఉంది. సో ఓవరాల్ మొత్తం బియ్యం ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 2 kg రాళ్ళు అనేది ఎంత పర్సంటేజ్ అని అంటుండు. సగం తొలగించిన తర్వాత ఈ ఉన్న రాళ్ళు అనేది మొత్తం బియ్యంలో, సో మొత్తం బియ్యంలో ఈ 96 kg వస్తుంది, ఇక్కడ ఉన్న రాళ్ళు కూడా వస్తుంది, అంటే ప్లస్ 2 kg 2 kg బై 98 kg వచ్చింది. సో ఒక ఫ్రాక్షన్ అనేది వచ్చింది, దీని పర్సంటేజ్లో మనం చెప్పాలి. సో ఇంటూ 100 చేస్తాం. ఒక్కసారి మనం ఆప్షన్స్ చూసుకుంటే సో ఇదేమొచ్చింది 200/98 ఉంది, 200/98 ఉంది. 98 1s సో మనకు రాదు, అంటే 98 2s చూస్తేనే 200 కంటే బిలో ఉంది, 98 2s చూస్తేనే 200 కంటే బిలో ఉంది. మన ఆప్షన్స్ అన్ని కూడా 1 point something అట్లున్నాయి. 2 point ఎబోవ్ ఉన్న ఆన్సర్ ఒక్కటే ఉంది, అది 2.04. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్ ఆన్సర్ ఎప్పుడు కూడా ఫైండ్ అవుట్ చేసేందుకు ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే ఆప్షన్స్ అది క్లియర్ కనిపిస్తుంది, అన్ని 1 point something మీదనే ఉన్నాయి, ఒక్క ఆప్షన్ మాత్రమే 2 point చేంజ్ ఎబోవ్ ఉంది కాబట్టి సో అదే ఆన్సర్. 2.04 వచ్చిందా లేదా 06 వచ్చిందా అనేది ఎవరు ముందు క్లారిటీ కాదు, ఎందుకంటే ఇది మనం రాస్తున్న ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఎగ్జామ్, సో డిస్క్రిప్టివ్ కాదు. సో యూపీఎస్సీ మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామ్ కాదు, ఇది ఆబ్జెక్టివ్ టైపే కాబట్టి మనం అప్రాక్సిమేషన్లో వెళ్ళిపోతే కరెక్ట్ ఈజీ, అంటే ఒక 10 seconds ఆఫ్ టైం అనేది నీకు మిగులుతుంది. సో ఈ 10 seconds ఆఫ్ టైం అనేది ఇంకా మిగతా క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎంత టైం అయింది, అది 14 minutes. లాస్ట్ క్వశ్చన్ చెప్పేస్తా. Two numbers x and y are respectively 20% and 28% less than the third number z. By what percentage is number y less than the number x? ఇప్పుడు వాడు ఏమంటుండంటే రెండు సంఖ్యలు ఎక్స్ వై అనేది మూడో సంఖ్య జెడ్ కంటే 20% 28% తక్కువ అన్నాడు. వై సంఖ్య ఎక్స్ సంఖ్య కంటే ఎంత శాతం తక్కువ? సో ఇది యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్, 2018లో ఎస్ఐలో వచ్చింది, 2009
అంటే అదే 18 అంటే 19 మెయిన్స్లో వచ్చింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ థర్డ్ నెంబర్ అనేది జెడ్ ఉంది. సో ఫస్ట్ నెంబర్ ఎక్స్, సెకండ్ నెంబర్ వై. సో దీంతో కంపారిజన్ చేస్తే ఫస్ట్ నెంబర్ అనేది ఎంత పర్సెంటేజ్ తక్కువ అన్నాడు, 20% అన్నాడు. అంటే ఇది 80% అయ్యింది. సో దీంతో కంపారిజన్ చేస్తే థర్డ్ నెంబర్ తోటి కంపారిజన్ చేస్తే ఎంత తక్కువ అన్నాడు, 28% లెస్ అన్నాడు. అంటే మీన్స్ 72%. అప్పుడు ఏమంటుండంటే క్లియర్లీ థర్డ్ నెంబర్ అనేది నేను 100 అనుకున్నా, ఏ నెంబర్ అయినా అనుకోవచ్చు, నువ్వు 133 అనుకోవచ్చు. 133 అనుకుంటే ఇందులో 20% తగ్గించడం అనేది చాలా కష్టం. సో 100 అనుకుంటే సింపుల్గా ఉంటుంది కాబట్టి సో నేను 100ని అజ్యూమ్ చేసుకున్నా. సో 100 థర్డ్ నెంబర్ కంటే 20% లెస్, థర్డ్ నెంబర్ కంటే 28% లెస్. ఓకే, క్లియర్. దాని తర్వాత ఏమంటుండు, వై సంఖ్య ఎక్స్ సంఖ్య కంటే ఎంత శాతం తక్కువ, ఎక్స్ సంఖ్య కంటే ఇది ఎంత శాతం తక్కువ. సో ఎంత శాతం తక్కువ, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మోర్, పర్సెంటేజ్ ఆఫ్ లెస్ అంటే ఏమని చెప్పిన నేను, డిఫరెన్స్ న్యూమరేటర్ 80కి 72కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత, 8. సో న్యూమరేటర్ డినామినేటర్లు ఏం తీసుకోవాలి, ఏ నెంబర్ తోటి అయితే కంపారిజన్ చేస్తుండో, అంటే ఇక్కడ ఏంది ఎక్స్ తో కంపారిజన్ చేస్తుండో. సో ఎక్స్ అనేది డినామినేటర్ అయింది. సో ఒక ఫ్రాక్షన్ ఇది నువ్వు పర్సెంటేజ్ లో చెప్పాలి. సో ఇంటూ 100 చేయాలి. సో 0 0 క్యాన్సల్, 8 8 క్యాన్సల్. సో 10% మన ఆన్సర్. ఇది పర్సెంటేజ్ లెస్ ఆఫ్ మోరా. సో ఎక్స్ తో కంపారిజన్ చేస్తే వై అనేది తక్కువ ఉంది కాబట్టి 10% లెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్. To increase a number by 25%, by what should that number be multiplied? ఒక సంఖ్యని 25% పెంచడానికి ఆ సంఖ్యని ఏ సంఖ్యతో గుణించాలి. సో అది సింపుల్ క్వశ్చన్, చాలా బేసిక్ క్వశ్చన్. బట్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ అనేది సిపిఓలో ఎక్కడనో వచ్చి ఉంటుంది నాకు తెలిసి, సిపిఓలో సిహెచ్ఎస్ఎల్లో వచ్చి ఉంటుంది. ఓకే, సో ఇట్లా అంటే ఒక నెంబర్ ఉంది, ఒక 10,000 ఉంది. సో ఒక టౌన్ యొక్క పాపులేషన్ 1000 ఉంది అనుకుందాం. సో ఈ టౌన్ యొక్క పాపులేషన్లో జస్ట్ 10% ఫీమేల్ ఉండరు అనుకుందాం. ఈ టౌన్ యొక్క పాపులేషన్ లో 10% ఫీమేల్ ఉండరు. సో 10% ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ 1/10 తోటి మల్టిప్లై చేస్తాం, అందులో 10% మనకు వచ్చేస్తుంది. ఇదే టౌన్ యొక్క పాపులేషన్ లో, ఇదే ఒక టౌన్ పాపులేషన్ 1000 లో నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే ఇక్కడ ఒక 10% ఇంక్రీజ్ అయ్యారు. సో ఇంక్రీజ్ అయిందన్నప్పుడు జస్ట్ 10% ఇంక్రీజ్డ్, 20% ఇంక్రీజ్డ్, 30% ఇంక్రీజ్డ్ ఇలా వచ్చింది. సో పర్సంటేజ్ వాల్యూస్ ని మీరు ఫ్రాక్షన్ లోకి మీకు ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. సో 10% అంటే ఏంది, 1/10, 20% అంటే 1/5, 30% అంటే 3/10 వచ్చింది. ఇంక్రీజ్డ్ అన్నప్పుడు న్యూమరేటర్ దగ్గర ప్లస్ గుర్తు పెట్టుకోండి. సింపుల్ గా 10 పార్ట్స్ ఉన్నది 1 పార్ట్ ఇంక్రీజ్ అయిందంటే దాన్ని 11/10 తోటి మల్టిప్లై చేయండి. సో 5 పార్ట్స్ ఉన్నది 1 పార్ట్ పెరిగిందంటే దాన్ని 6/5 తోటి మల్టిప్లై చేయండి. ఒకవేళ తగ్గింది అంటే సేమ్ దీనిలానే 5 లోకి వెళ్ళి 1 పోతే ఎంత, 4/5 తోటి మల్టిప్లై చేయండి. డైరెక్ట్ తగ్గిన వాల్యూ అక్కడ పెరిగిందైతే పెరిగిన వాల్యూ, తగ్గిందైతే తగ్గిన వాల్యూ వస్తుంది. ఓకేనా, పర్సంటేజ్ రావాలి, పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ రావాలి. సో తర్వాత పెరిగిన వాల్యూ రావాలంటే డైరెక్ట్ ఆ ఫ్రాక్షన్ లో దానికి న్యూమరేటర్ కు మనం యాడ్ చేసి ఆ వాల్యూ తోటి దాన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ 20% పెరగాలి అన్నాడు. 20% అంటే ఏంది, 5 + 1 6, 6/5 తోటి మల్టిప్లై చేస్తే నీకు 20% పెరిగిన తర్వాత వచ్చే వాల్యూ వస్తుంది. 5 1s 5, 5 2s 2 6 12, 1200 అట్లా కనుక్కోవాలి. అంటే అట్లా కనుక్కోకుండా మీరేంది జస్ట్ 1000 ఉంటే, సో 1000లో 20% అంటే 20/100, 2 zeros క్యాన్సల్ అంటే 200 వచ్చింది. ఈ 200 అనేది ఈ 1000 మోర్ చేయాలి. సో ఇది జనరల్ ప్రొసీజర్. సో జనరల్గా చేసేది ఇది. కానీ డైరెక్ట్ నీకు పెరిగిన వాల్యూని రావాలంటే ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. సో ఫ్రాక్షన్లోకి మార్చుకున్న తర్వాత ఆ డైరెక్ట్ పెరిగిన వాల్యూ అంటే పెరిగింది, తగ్గిన వాల్యూ అంటే తగ్గింది. సో ఆ వాల్యూ తోటి మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఇవి కొన్ని ఈ పర్సంటేజ్ అనే టాపిక్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో రిమైనింగ్ కొన్ని టాపిక్స్ కూడా అంటే టాపిక్ వైజ్ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తా. సో ఖచ్చితంగా డెఫినెట్లీ మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ టైం మన నల్గొండలో ఇట్లాంటి వెరీ అప్డేటెడ్ కంటెంట్ తోటి చాలా అంటే మీరు వస్తే అర్థమవుతుంది. సో మంచి అప్డేటెడ్ కంటెంట్ తోటి పర్ఫెక్ట్గా ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి అయితే ఒక రోడ్ మ్యాప్ అయితే మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే గ్యారెంటీగా మీ ప్రిపరేషన్ అంటే ఈవెన్ కోచింగ్ తీసుకున్నా తీసుకోకున్నా మీకు చెప్పే ఒక సజెషన్ ఏంటంటే కోచింగ్ అనేది నీళ్ళేదైతే నేను కంపల్సరీ అని చెప్పను. బట్ మీ ప్రిపరేషన్కు
ఇదొకటి చాలా ఈజీ వే ఉంటుంది. అంటే మీరు మీ ఇంటికి చాలా రూట్స్ ఉంటాయి. సో ఈజీ రూట్ అనేది ఆల్రెడీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే గుడ్, ఏదైతే బ్యాడ్, ఎంతవరకు చదవాలి, సో అవన్నీ తెలుసుంటాయి. సో ఆ ఇన్స్టిట్యూషన్ని కూడా చూస్ చేసుకోవడంలో కూడా ట్రెండింగ్ ప్యాటర్న్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోవడం మీ మీదనే ఆధారపడి ఉంది. సో మేమైతే ఖచ్చితంగా మీరు ఎస్ఐ రావడానికి అయితే మేమైతే 100% మేము ట్రై చేస్తాం. మీరు కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ.